ఇంగ్లీష్ కోడలు తెలుగు అత్త. రాజు ప్రశాంతంగా నది ఒడ్డున తిరుగుతున్నాడు. పిచ్చుక కూతలు చాలా అందంగా వినబడుతున్నాయి. రాజు చెవిలో ఇయర్ఫోన్స్ పెట్టుకుని బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ ఉన్నాడు. ఇంతలో పెద్ద అరుపు. ఒరేయ్ రాజు, అందరూ పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలతో సంతోషంగా తిరుగుతుంటే మావాడు మాత్రం పెళ్ళాము పిల్లలు లేకుండా హాయిగా నిద్రపోతున్నాడు అనగానే రాజు నిద్రలేచాడు. ఆ నది, పాటలు, పిచ్చుక కోతలు అన్నీ కళ అని అర్థమైపోయాయి. రాజు లేచి హాల్లోకి రాగానే రాజు వాళ్ల అమ్మగారైన రాజ్యం పురోహితుడితో చర్చలు జరుపుతోంది. మా వాడి జాతకంలో ఏదైనా దోషముందా? ఏమైనా పూజ జరిపించాలా? అమ్మా, మీ అబ్బాయి జాతకంలో గురుడు చిన్నచూపు చూస్తున్నాడు. ఏ ఐసైట్ ఉందా అని వెటకారంగా చెప్పడంతో రాజ్యం కోపంగా చూసింది. రాజు మౌనంగా తలదించుకున్నాడు. అమ్మా, ఒక మంచి పురోహితుణ్ణి చూసి వెండి పళ్ళెం, బట్టలు, ఒక ఆవు దానం చేస్తే జాతకంలో దోషం పూర్తయిపోతుంది అనగానే పురోహితుడి ఉద్దేశం అర్థమైంది. ఆహా, వెండి పళ్ళెం, బంగారు ఆవు కావాలా? అంతరిక్షంలో చందమామొద్దా? డైరెక్ట్గా నీకే కావాలని అడగొచ్చు కదా అంటూ చెప్పడంతో పురోహితుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజు కూర్చుని టీ తాగుతూ ఉండగా రాజ్యం వచ్చి పక్కన కూర్చుంది. హా, పురోహితుణ్ణైతే పంపించావు. నేను మీ అమ్మన్రా. అసలు పెళ్లి చేసుకుంటావా లేదా? అమ్మా, నచ్చినమ్మాయి దొరకకుండా ఎలా పెళ్లి చేసుకోవాలి? ఎప్పుడు దొరుకుతుందిరా? నీ పెళ్ళయ్యేసరికి కలియుగం అంతమయ్యేలా ఉంది. ఇదిగో నీకు 6 నెలల సమయం ఇస్తున్నా. ఈలోపు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదా నేనే ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేస్తా. తరువాత నీ ఇష్టం. ఆఫీసులో పనిచేస్తున్నా, ఫ్రెండ్స్తో ఉన్నా, ఒంటరిగా ఉన్నా చెవిలో అమ్మ మాట మోగుతూనే ఉంది. పెళ్ళి 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 అనే టాపిక్ రాజు మైండ్లో తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ తిరుగుతూ 3 నెలలైపోయాయి. తర్వాత రాజు పనిచేసే ఆఫీస్కి సోనీ అనే అమ్మాయి వచ్చింది. పూర్తిగా అమెరికాలో పెరిగిన అమ్మాయి కావడంతో ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉండేది. తల్లిదండ్రులు లేకపోవడంతో చాలా కాన్ఫిడెంట్గా ఉండేది. మెల్లమెల్లగా రాజుకి సోనీ అంటే ఇష్టం ఏర్పడింది. ఇద్దరూ కొలీగ్స్ నుంచి ఫ్రెండ్స్గా మారారు. ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు రాజ్యంగారు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా రాజు వచ్చాడు. అమ్మా, అమ్మా అని భయపడుతూ, సిగ్గుపడుతూ మరియు తడబడుతూ చెప్పాడు. వినపడుతుంది, చెప్పు. నీతో ఒక విషయం చెప్పాలి. పెళ్ళొద్దు, సన్యాసుల్లో కలిసిపోతా అంటావా? అబ్బా, అది కాదమ్మా, నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనగానే అమ్మ ఆశ్చర్యపోయింది. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు కాదు కదరా అని చాలా అమాయకంగా అడిగింది. లేదమ్మా, నిజంగా చెప్తున్నాను. ఆ అమ్మాయికి అమ్మా నాన్న లేరు. అమెరికాలో పెరిగింది. ఎవ్వరైనా పర్లేదు, నువ్వు ఇష్టపడ్డావు కదా, అదే చాలు అని చెప్పి రాజు సోనీల పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించింది. పెళ్లైన కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. కొత్త జంట, అత్తాకోడళ్ళు అంతా బాగానే ఉంది. కుటుంబాన్ని చూసుకోవడం కోసం సోనీ జాబ్ కూడా మానేసి ఇంట్లోనే ఉండిపోయింది. ఒకరోజు సాయంత్రం రాజు ఇంటికొచ్చేసరికి ఇంటి చుట్టూ జనాలున్నారు. రాజ్యం మధ్యలో కూర్చుని, ఇలాంటి కోడలు నాకు మాత్రమే వచ్చిందమ్మా. మీరెప్పుడైనా విన్నారా? నన్ను ఇంగ్లీష్లో తిడుతుంది అనగానే చుట్టూ ఉండే ఆడవాళ్లు కూడా చెవులు కొరుక్కోవటం మొదలుపెట్టారు. రాజు అక్కడికొచ్చి ఆశ్చర్యంగా చూశాడు. హా, వచ్చావా? ఆ ఇంగ్లీష్ అమ్మాయిని నా మీద రుద్దావు. ఆ అమ్మాయి నన్ను ఇంగ్లీష్లో తిడుతుందిరా అనగానే రాజుకి ఆశ్చర్యం వేసి బెడ్రూంలో ఉన్న సోనీ దగ్గరికి వెళ్ళాడు. రాజు, ఐమ్ సారీ. I didn't hurt your mom. వాట్ హ్యాపెండ్ సోనీ? I asked to Attamma. You need not to take stress. I will do all household things. That's it. అనగానే రాజుకి విషయం అర్థమయ్యి అమ్మ దగ్గరికొచ్చాడు. అమ్మా, తానేం అనలేదు. మీరు అనవసరంగా కష్టపడుతున్నారు, పనులన్నీ నేను చేస్తాను అని అందంట అనగానే రాజ్యం కళ్ళల్లో ఆశ్చర్యం వచ్చింది. ఓసి, అంతేనా? ఇదిగో ఎప్పుడు మా అత్త కోడల మధ్య రావడమే. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి అంటూ రాజ్యం అందర్నీ పంపించి వెళ్ళిపోయింది. ఇంకో రోజు రాజ్యం కాఫీ కలుపుతూ ఉండగా సోనీ వచ్చింది. అత్తమ్మా, యువర్ సన్ లవ్స్ 2 spoons of sugar. I will make it. ఓహో, అలా అంటావా? ఇక నేను ఈ ఇంట్లో ఉండడం ఎందుకు? వెళ్ళిపోతా అంటుంటే రాజు అక్కడికొచ్చాడు.
అమ్మా, ఏమైంది? ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఓహో, అరవకూడదా? నీ పెళ్ళాం నేను స్పూన్లు దొంగతనం చేశా అంటుంది. ఏంటి? స్పూన్స్ దొంగతనమా? వాట్ హ్యాపెండ్ సోనీ? అనగానే సోనీ తను ఏమనిందో చెప్పింది. అయ్యో అమ్మా, తను చెప్పింది నా కాఫీలో 2 స్పూన్లు చక్కెర వేయమని. నువ్వు స్పూన్లు దొంగతనం చేశావని కాదు. ఓహో, ఎన్ని స్పూన్లు చక్కెర వేయాలో కూడా మీరే చెప్తారా? అంటూ మొదలుపెట్టింది. ఇక ఆ రోజు నుంచి అత్తాకోడళ్ల పోరు రాజుకి తలనొప్పిలా మారింది. సాయంత్రం రాగానే ఇంటి చుట్టూ జనం ఉండేవారు. కాఫీ దగ్గర, టూత్పేస్ట్ దగ్గర, భోజనం దగ్గర ప్రతి చోటా గొడవే. ఒకరోజు రాజు ప్రశాంతంగా నది ఒడ్డున నడుస్తున్నాడు. పిచ్చుక కూతలు చాలా అందంగా వినబడుతున్నాయి. రాజు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూ ఉన్నాడు. ఇంతలో ఒక పెద్ద అరుపు. ఈ ఇంట్లో నాకు విలువ లేదమ్మా, అస్సలు విలువలేదు. ఇంగ్లీష్లో నన్ను తిడుతుందమ్మా. రండమ్మా, అందరూ చూడండి అనగానే రాజు నిద్రలేచాడు. అది పనస చెట్టులాంటి ఉమ్మడి కుటుంబం. పనస చెట్టుకు ఎలా అయితే మొదలు దగ్గర్నుంచి చివరిదాకా పండ్లుంటాయో, రఘురామయ్య కుటుంబం అలాంటిది. అత్తలు, పిన్నులు, బాబాయిలు, మామయ్యలు, పిల్లలతో కళకళ్లాడిపోతూ ఉండేది ఆ ఇల్లు. ఆ ఇంటి పెద్ద కొడుకైన కృష్ణకుమార్కి అప్పుడే ప్రియతో పెళ్ళయింది. పుట్టింట్లో గారాబంగా పెరిగిన ప్రియ ఆ ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలైంది. ప్రియ ఇంట్లో కూర్చునుండగా అత్తయ్య యశోద వచ్చింది. ప్రియా, చూడటానికి లక్షణంగా ఉన్నావు. నువ్వు ఈ ఇంట్లో తిరుగుతుంటే మహాలక్ష్మి తిరిగినట్టుంది అని దిష్టి తీసి మెటికలు విరిచింది. ప్రియ ఆ మాటలకి పొంగిపోయింది. ఈ ఇంటి బాధ్యత అంతా నీదే అమ్మా. ఎవ్వరికీ ఏ కష్టం లేకుండా చూసుకో. ఈ ఉమ్మడి కుటుంబ బాధ్యత అంతా నీ మీదే ఉంది అంటూ వెండి తాళాలు గుత్తి అందించింది. ప్రియ కొంచెం భయంగా మరియు కొంచెం ఆనందంగా ఆ వెండి తాళాలు గుత్తి తీసుకుంది. ఆ తాళాలు తీసుకున్న దగ్గర్నుంచి ప్రియా జీవితంలో అసలైన ఆట మొదలైంది. ఉదయం నిద్రలేవగానే పిల్లలు పరిగెత్తుకుంటూ ప్రియా దగ్గరికొచ్చారు. ప్రియా మంచం చుట్టూ 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు చేరారు. అత్తా అత్తా, నాకు స్కూల్ బస్ వచ్చింది, జడవేయవా? పిన్ని, నాకు లంచ్ బాక్స్ పెట్టు పిన్ని. ఆంటీ, నాకు స్నానం చేయించు అని ఈగలు వాలినట్టు వాలారు. ఒకరి తర్వాత ఒకరి అవసరాలు తీర్చేది. తర్వాత భర్తకి కావలసిన అవసరాలు తీర్చి పొలానికి పంపేది. అత్తయ్య నాకిది కావాలి, పిన్ని ఇది కావాలి అని అందరూ అరుస్తూ ఉంటే ఏమాత్రం విసుక్కోకుండా అందరికీ చేసిపెట్టేది. మధ్యాహ్నం పూట అందరూ తృప్తిగా భోంచేసి హాయిగా నడుం వాల్చేవారు. ప్రియా మాత్రం తిన్న సామాన్లన్నీ కడిగి సాయంత్రానికి చిరుతిండ్లు సిద్ధం చేసేది. ఒకరోజు ప్రియా వేడివేడి పకోడీలు వేస్తూ ఉండగా అత్తయ్య యశోద అక్కడికొచ్చింది. అమ్మా ప్రియా, పకోడీ వేస్తున్నావా? చిన్నోడికి 4 మిరపకాయ బజ్జీలు వెయ్యి. పాపం, అవి అంటే వాడికి ప్రాణం అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రియ చిరునవ్వు చెదరకుండా మిరపకాయ బజ్జీలు కూడా వేసేది. అందరూ సాయంత్రం టీ తాగుతూ మిరపకాయ బజ్జీలు, వేడివేడి పకోడీ తింటూ, వదినా, మిరప బజ్జీలు అద్భుతం, మిరపకాయ బజ్జీలే ఉంది, ఉల్లిపాయ పకోడీ అదిరిపోయింది అని కృష్ణకుమార్ మరియు ఇంకా చాలామంది పొగుడుతూ ఉండేవారు. ఏమాత్రం పొగడతలకి పొంగిపోకుండా నవ్వుతూ సిగ్గుపడేది. ఒకరోజు రాత్రి బాగా అలిసిపోయి పడుకునుండగా కృష్ణకుమార్ తమ్ముడు రామ్ వచ్చి తలుపు తట్టాడు. ప్రియా తలుపు తీసింది. ఎదురుగా రామ్ ఉన్నాడు. సారీ వదినా, లేటైంది అని వెళ్ళిపోతూ ఉండగా ప్రియా రామ్ని ఆపి, భోంచేయవా? వద్దు వదినా, నిన్ను పర్మిషన్ అడగలేదు, వచ్చి తిను అంటూ చాలా కోపంగా చెప్పింది. రామ్ ఒక్కసారిగా భయపడి వచ్చి భోజనం దగ్గర కూర్చున్నాడు. పెట్టింది బుద్ధిగా తిన్నాడు. సిగరెట్ వాసన ఎక్కడ్నుండొస్తుంది? బ్రష్ చేసి వెళ్ళి పడుకో. పొద్దున్నే పిల్లలు బాబాయ్ అంటూ వస్తారు, నిన్నందరూ చులకనగా చూస్తారు అని ప్రియా కూడా చులకనగా చూసి వెళ్ళిపోయింది. తర్వాతి రోజు ప్రియా ఒక్కతే ఉండగా రామ్ అక్కడికొచ్చాడు. వదినా అని పిలవగానే ప్రియా వెనక్కి తిరిగి చూసింది. ఏంటి రామ్? నేను లేటుగా ఇంటికి వస్తే ఏదో ఎంజాయ్ అనుకున్నాను, కానీ పిల్లలు నన్ను అసహ్యించుకుంటున్నారని తెలిసింది. ఇక నుంచి నేను సిగరెట్ మానేస్తాను, త్వరగా ఇంటికొచ్చి పిల్లలతో ఆడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రియ తనలో తాను నవ్వుకుని మురిసిపోయింది. రామ్లో వచ్చిన మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు ప్రియకి ఒంట్లో నలతగా ఉండి ఉదయాన్నే లేవలేకపోయింది. అంతే, ఉమ్మడి కుటుంబం అంతా ప్రియా మంచం దగ్గరే ఉంది.
ఉదయాన్నే యశోద సొంటి కాఫీ ఇచ్చింది. తోడికోడలు రాగిణి ఇడ్లీ కారపొడి ఇచ్చింది. అయ్యో, అదేదో చిన్న నీరసం అంతే, మీరు వెళ్ళండి. అంటూ ఎంత చెప్పినా వినలేదు. ఆ రోజు ప్రియని కాలు కింద పెట్టనివ్వకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దగ్గరే ఉండి చూసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత యశోద సోఫాలో కూర్చుని ఉంది. ప్రియ అక్కడికి వచ్చింది. ఏంటత్తయ్యా, చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చొనున్నారు, ఏమైంది? ఈ కొడికాలు ఏదో లాగుతుందే, చాలా నొప్పిగా ఉంది. మరి నొప్పి రాకుండా ఎలా ఉంటుంది? పూజ గదిలో గంటలు గంటలు కూర్చుంటున్నారు, మరి నొప్పి రాదా? నువ్వొచ్చాక ఈ శరీరం కదలడం మానేసింది, ఇక దీనికి నొప్పులు రాక ఇంకేమొస్తాయి? అత్తయ్యా, మీరు జీవితాంతం పనిచేసింది చాలు, మరి ఈ నొప్పులు ఎలా తగ్గుతాయి? నేను పనిచేయొద్దని చెప్పాను అంతే తప్ప వ్యాయామం చెయ్యొద్దు అని చెప్పానా? వ్యాయామమా? అవునత్తయ్యా, రోజూ కాసేపు పార్కులో నడవండి. మీ ఫ్రెండ్స్తో సరదాగా నవ్వడం, అలాగే చిన్న చిన్న పనులు అంటే వడియాలారబెట్టడం, మెట్లెక్కడం, బట్టలారవేయడం అలాంటివి చేస్తూ ఉండండి అని చెప్పింది. ప్రియా చెప్పిన మాటల మీద యశోదాకి నమ్మకం కుదిరింది. వెంటనే ఆ పనులు చేయటం మొదలుపెట్టింది. కొన్ని రోజుల్లోనే యశోద కాళ్ళు నొప్పులు తగ్గాయి. అందరికీ తల్లో నాలుకలాగా ఉంటూ ప్రియ మంచి పేరు సంపాదించుకుంది. కొన్ని రోజుల తర్వాత ప్రియని చూడ్డానికి తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన కావేరి అక్కడికొచ్చింది. కావేరి, ఎన్ని రోజులైందే నిన్ను చూసి, ఎలా ఉన్నావు? రారా కూర్చో అంటూ కూర్చోబెట్టి కాఫీలు టిఫిన్లు పెట్టి అతిథి మర్యాదలు చేసింది. తన ఉమ్మడి కుటుంబం అంతటినీ పరిచయం చేసింది. పెళ్లైన మొదటి నెలలోనే తన భర్తతో వేరు కాపురం పెట్టించిన కావేరికి ఇదంతా వింతగా తోచింది. ఏమాత్రం అలుపు విసుగు లేకుండా ప్రియ అందరికీ ఏం కావాలో ఓపిగ్గా చేసిపెట్టింది. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు? పద, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇద్దరూ అలా పార్క్కి వెళ్లారు. పార్కులో నడుచుకుంటూ కావేరి ప్రియ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నువ్వు పట్నం నుంచొచ్చి ఇంతటి పల్లెటూరులో ఉమ్మడి కుటుంబంలో ఎలా పనిచేస్తున్నావు? అది కూడా ఏమాత్రం చిరునవ్వు లేకుండా. దానికి మా అత్తయ్యే కారణం. ఆమె ఈ ఇంటికి వచ్చిన కొత్తలో కుటుంబం ఇంకా పెద్దది, కేవలం వ్యవసాయం మాత్రమే పని. ఇంటి పని, వంట పని, పొలం పని అలుపు లేకుండా చేసేది. ఓ సినిమా, షికారు ఆ కాలంలో లేవు. అయిన వాళ్ళతో మాట్లాడడానికి ఫోన్లు కూడా లేవు. అయినా ఎలా చేయగలిగేది? అయినా ఇది నాకు భారం అనిపించట్లేదు. నన్ను ప్రేమగా చూసుకునే భర్త, నా మాట మీద గౌరవం ఉంచే కుటుంబ సభ్యులు, నాకు కష్టం రాకుండా చూసే పెద్దవాళ్ళు, ఆటలకి పాటలకి పిల్లలు, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఇలా కుదరాలని లేదు, నాకు కుదిరింది అని పార్కులో వాకింగ్ చేస్తూ చెప్పింది. ఆ మాటల్లో ఎప్పుడు చీకటి పడిందో కూడా తెలియదు. అయ్యో, చీకటి పడిందే, నేను లేకపోతే పిల్లలు మారం చేస్తారు, పద వెళ్దాం అని ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఏమోలో కావేరి కూడా అత్తమామలతో కలిసుందామనే ఆలోచన వచ్చింది. చూద్దాం, కావేరి కూడా ఉమ్మడి కుటుంబంలో అడుగు పెడుతుందో ఏమో మరి.